వాలంటీర్లను వైసీపీ నేతలు నిండా ముంచేశారు. ఎన్నికల ముందు వారితో బలవంతంగా రాజీనామాలు చేయించి ఇప్పుడు రోడ్డున పడేశారు. రాజీనామా చేయకపోతే మళ్లీ అధికారంలోకి వచ్చాక తొలగిస్తామని వైసీపీ ఎమ్మెల్యేల నుంచి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు వరకు బెదిరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేసిన వారంతా ప్రస్తుతం లబోదిబోమంటున్నారు. వైసీపీని నమ్మి మోసపోయిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అధికారులను కలిసి వినతులు ఇస్తున్నారు. ఇలా వస్తున్న వారిలో అత్యధికంగా మహిళా వాలంటీర్లు ఉంటున్నారు. కాకినాడ నగర ఎమ్మెల్యే కొండబాబు ముందు కొందరు వాలంటీర్లు కాకినాడ జిల్లాకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే తనను కలవడానికి వచ్చిన వాలంటీర్లతో సరిగ్గా మీరు పనిచేయనందునే ఎన్నికల్లో ఓడిపోయానని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ కనిపిస్తే బాగుండదని తనను కలవడానికి వెళ్లిన వాలంటీర్లను ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే హెచ్చరించారు. నెల్లూరు అధికార బలంతో తమను బలవంతంగా రాజీనామాలు చేయించారని పలువురు వాలంటీర్లు వైకాపా నాయకులపై శనివారం రాత్రి నెల్లూరు చిన్నబజారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నెల్లూరు గ్రామీణం 41వ డివిజన్కు చెందిన కార్పొరేటరు, స్థానిక వైకాపా నాయకులు తమపై ఒత్తిడి తీసుకువచ్చి రాజీనామా చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని కోరారు.